ఎన్ఐ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇకపై బెట్టింగ్ యాప్లను సినీ ఇండస్ట్రీ ప్రమోట్ చేయదు, దిల్ రాజు ప్రకటన. భద్రాచలంలో కదం తొక్కిన ఆదివాసీలు, లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్. ఏపీలో బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ మత్స్యకారులు ఆందోళన, హోమ్ మినిస్టర్ అనితను అడ్డుకున్న మత్స్యకారులు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న సతీ సమేతంగా ముఖ్యమంత్రి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. అవగాహన లేక ఇప్పటిదాకా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. ఇకపై సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు ప్రమోట్ చేయరు అని సినిమా ఇండస్ట్రీ తరపున ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రకటించారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా ఆ సైడు చేయరండి. ఇందాక ఎవరో మా మిత్రులు క్వశ్చన్ చేశారు, అది అవేర్నెస్ లేక జరిగిన పొరపాటే. బట్ ఎవరు కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి బెట్టింగ్ యాడ్స్కి ఇంకా యాడ్స్ ఎవరు చేయరు. హైదరాబాద్లో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. మోతీనగర్లో ఇందిరమ్మ క్యాంటీన్ను మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. ఇందిరమ్మ క్యాంటీన్లలో 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్, 5 రూపాయలకే భోజనం అందించనున్నట్లుగా తెలిపారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో బతుకమ్మ వేడుకల గిన్నిస్ రికార్డు 63 అడుగుల ఎత్తైన బతుకమ్మ చుట్టూ బతుకమ్మ ఆడారు 10,000 మంది మహిళలు. మోతీనగర్లో ఇందిరమ్మ క్యాంటీన్ను హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ ఆకలి బాధలు లేని హైదరాబాదే లక్ష్యంగా ఇందిరమ్మ క్యాంటీన్లలో 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్, 5 రూపాయలకే భోజనం, అల్పాహారంపై 14, భోజనంపై 24.83 జీహెచ్ఎంసీ వెచ్చిస్తోంది. ఒక్కో వ్యక్తిపై 3,000 వరకు ఆర్థిక భారం ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించాం. ఇప్పటికే 5 రూపాయలకే భోజనం అందిస్తున్నాం. ఇక నుంచి 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ కూడా అందిస్తాం. నగర వ్యాప్తంగా 60,000 ఇందిరమ్మ క్యాంటీన్లలో భోజనంతో పాటుగా అల్పాహారం ప్రజలకు అందిస్తామని అన్నారు. సినిమాస్తులంతా బయటనే కాదు సార్. రోజుకొకటి
भैया भैया రమేష్ ఆదేశాల మేరకు జిహెచ్ఎంసీ మేయర్ గారు, కమిషనర్ గారు, పాలకవర్గం హైదరాబాద్లో ఇప్పటికే ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా మధ్యాహ్న భోజనం 5 రూపాయలకి ఇవ్వడం జరుగుతోంది, నాణ్యమైనది. అదేవిధంగా 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్, ఎందుకంటే ఉదయాన్నే పని చేసుకొని వివిధ కార్యక్రమాలకు వెళ్లే వాళ్లకు సౌకర్యంగా ఉండాలని దాదాపు 60 క్యాంటీన్లలో ఉదయం పూట కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టే కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా గౌరవ మేయర్ గారు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులందరూ ఉపాధి మీద వచ్చి పొద్దున్నే వంట చేసుకోలేని వాళ్ళందరికీ సౌకర్యంగా ఉండాలి. అదేవిధంగా మధ్యాహ్న భోజనానికి సంబంధించి కూడా ఇబ్బంది ఉండద్దు అనేటువంటి ఆలోచనతో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ ఈ భోజన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. దీనికి ప్రభుత్వం పైన కొంత ఆర్థిక భారం పడ్డప్పటికీ తప్పకుండా అన్నం భోజనం పెట్టేటువంటి సందర్భంలో ప్రభుత్వం చాలా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం ప్రధానంగా అందరికీ అందుబాటులో అందరికీ సౌకర్యంగా ఉండాలి. భద్రాచలంలో ఆదివాసీలు కదం తొక్కారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చలో భద్రాచలం పేరిట పిలుపునిచ్చిన ఆదివాసీ జేఏసీ సంఘాలు. ఆ మేరకు ఈరోజు ధర్మం యుద్ధం పేరిట భద్రాచలం పట్టణంలోని జూనియర్ కళాశాల గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఈ సభకు అంచనాలకు మించి ఆదివాసీలు హాజరవడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సుమారు 50,000కు పైచిలుకు ఆదివాసీకి చెందిన 9 తెగల ప్రజలు 2 తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. భద్రాచలం చేరుకున్నటువంటి ఆదివాసీలు ముందుగా గిరిజన సాంప్రదాయ నృత్యాలతో బ్రిడ్జి సెంటర్ నుంచి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి సభను ప్రారంభించారు. పెద్ద ఎత్తున ఆదివాసీలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే 100 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెట్రో సిటీ రోడ్ తప్పుతాడే, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్తాడే, ఇంటి బేగం తప్పుతాడే, వెళ్ళిపోతే ఈలోటంతా మాకు కావాలిందే కదా. మన తెలంగాణ ఆదివాసీ తరఫున స్వాగతం సుస్వాగతం మొదలవుతుంది ఇప్పుడు. అయితే మీ అందరికీ తెలుసు, మనం 1997 నుండి కూడా చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తున్నామని చెప్పేసి పోరాటం చేస్తూనే ఉన్నాం. తదనంతరం శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి మంగళ శాసనములతోటి మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు ధైర్యలక్ష్మి అలంకరణతో శ్రీ సాకేత అమ్మవారు వేంచేశారు. అష్టోత్తర నామార్చన, కుంకుమార్చన, అమ్మవారి అభిషేక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నారసింహ ఇష్టి సర్వదోష నివారణకై ఘనంగా జరిగింది. భక్తులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయానికి వెళ్లే అన్ని దారులు మూసివేశారు. ఏడుపాయల ఆలయం ఎదుట మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో 17 రోజులుగా మూతపడి ఉంది ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయం. అమెరికా దేశంలోని చార్లెట్ నగరంలోని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. Jyoti! 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 అయిపోతుంది 1 minute అందరూ అయిపోతారు 5 minutes వెళ్ళిపోయి ఏమను నన్ను చెప్పింది ఇప్పుడు షార్ట్ వేస్తాను
ఏపీలో బల్క్ ట్రక్ పార్కును వ్యతిరేకిస్తూ హోంమంత్రి అనితా కాన్వేను అడ్డుకున్నారు మత్స్యకారులు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో బల్క్ ట్రక్ పార్కు వద్దంటూ మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. బల్క్ ట్రక్ పార్కుపై హోంమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై కమిటీ వేస్తారని హామీ ఇచ్చిన హోంమంత్రి నిర్ణయంతో కమిటీకి అంగీకరించని మత్స్యకారులు హోంమంత్రి కాన్వాయ్కి అడ్డుపడ్డారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిని సతీ సమేతంగా దర్శించుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు రాష్ట్ర ముఖ్యమంత్రి. సైడ్ కంటే
తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ నాగేంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని మెంటల్ సర్టిఫికెట్ ఉన్న ఏకైక ఎమ్మెల్యే బాలకృష్ణ అని ఆయన పేర్కొన్నారు. బాలకృష్ణతో పాటు ఆయన భార్య జైలుకు వెళ్లకుండా వైఎస్ఆర్ కుటుంబం కాపాడిందని గుర్తు చేశారు. వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళని అడగటం. ఇవాళ యూరియా దొరుకుతుంది, యూరియా బ్రహ్మాండంగా ఉంది, ఎవరు మాట్లాడితే వాళ్ళు జైల్లో వేస్తానంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఏరియాలో మాకు యూరియా దొరుకుతలేదు, యూరియా బ్లాక్లో అమ్మేసుకుంటున్నారని వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలే మాకు దొరకకుండా పోతుందని చెప్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఈ రకంగా చేస్తుందని చెప్పారు. వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు మాకు రోడ్లు లేవు, రోడ్లు పోయినాయి, బస్సులు దిగిపోతున్నాయి, మోటార్ సైకిల్ కూడా వెళ్ళిన పరిస్థితుల్లో ఉన్నాయి, రేపొద్దున రోడ్డు మీదకి వెళ్ళే పరిస్థితి మాకు లేకుండా పోయింది, ఇంచేత మాకు రోడ్లు వేసే కార్యక్రమం చేయండి అని వాళ్ళే అడుగుతున్నారు. ఇవాళ చెప్తున్నారు మాకు ఈ కూటమి ప్రభుత్వం మాకు ఇక్కడ ఏ పండు ఇస్తలేదు కాబట్టి మేము లంచాలు తీసుకుని మేము చేస్తున్నామని చెప్పి ఒక ఎమ్మెల్యే చెప్తారు. ఒక ఎమ్మెల్యే అంటారు మేము దోపిడీ చేస్తున్నామంటారు. పచ్చి దోపిడీ జరుగుతూ ఉంది. ఈ రకంగా దోపిడీ చేస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ ఎమ్మెల్యేలను విమర్శిస్తున్నారు. ఈ ఎమ్మెల్యే వల్ల మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి, ఈ రకంగా ఇది అవుతుంది, మమ్మల్ని సస్పెండ్ చేయాలంటున్నారు. మేము ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, మొన్న వచ్చి చేస్తున్నామని చెప్పారు. ఇవాళ ప్రతిపక్షం లేకుండా స్వపక్షంలోనే ప్రతిపక్షంలా పోరాటం చేసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ అసెంబ్లీలో ఒక అతను మరి తాగొచ్చి బాలకృష్ణ మరి భారతదేశ చరిత్రలో మెంటల్ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తి ఒకే ఎమ్మెల్యే భారతదేశంలో బాలకృష్ణ. ఆ బాలకృష్ణ తాగొచ్చి రెండు చేతులు జేబులో పెట్టుకుని కళ్ళజోడు పైనెట్టుకుని మరి దేవాలయం లాంటి అసెంబ్లీలో మరి ఆ రకంగా మాట్లాడతాం. ఒక ఆయన అంటాడు పందిని కొట్టినట్టు కొట్టారంటాం. ఇది ఎక్కడ గొడవ అర్థం కావట్లేదు. అసలు మరి ఒక డాక్టర్ అంట, ఒకళ్ళేమో మగిడంట, వీళ్ళు చదువుకున్నారో ఏం చేశారో తెలియదు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అసలు మామూలుగా ఇవాళ చిరంజీవి గారిని పట్టుకుని ఆడు ఈడు అని అంటాం. ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ చెప్తున్నప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చారో వాస్తవాలన్నీ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మమ్మల్ని చాలా గౌరవించారు, బాగా చూశారు, మమ్మల్ని ఆప్యాయతగా తీసుకున్నారు, ప్రతిదీ మాకు సాల్వ్ చేశారు. ఇలా ఈ బాలకృష్ణ గారు కూడా ఏదైతే పేరు నాని గారు చెప్తున్నారు, పేరు నాని గారు ఇలాగ నాతో మాట్లాడలేదా మీరు, నా బిడ్డల సాక్షి చెప్తున్నాను, బాలకృష్ణ గారు వేరే ఫోన్తో నాతో మాట్లాడితే నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడితే ఆయన మన దాకా ఎందుకులే పాపం, ఆయనకి ఏం కావాలో అవి చేసేయండి అని చెప్పి గౌరవిస్తే అతన్ని సైకో అంటున్నాడంటే మరి ఇంట్లో మరి ఆ రోజున ఆ కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఆయన కాపాడింది. ఆయన భార్యను అరెస్ట్ చేయకుండా వాళ్ళ భార్యను అరెస్ట్ అయినా బెయిల్ ఇప్పించి అలాగే ఇతనికి మెంటల్ సర్టిఫికేట్ ఇప్పించి అరెస్ట్ కాకుండా కుటుంబాన్ని కాపాడితే సైకో అనే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళకి నీతి నియమం లేని మనుషులని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రకంగా ప్రవర్తిస్తున్న మరి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ తమ్ముడు నాగబాబు గారు కానీ ఉస్సంటే వచ్చేసేవాళ్ళు 2 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నా అన్నని అవమానపరిచారన్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మాట్లాడకుండా పడుకున్నారు. వాళ్ళ అన్నయ్యని డైరెక్ట్ అసెంబ్లీలో ఏదో రాజకీయంగా బయట మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో రికార్డ్ అవుద్ది. ఆ అసెంబ్లీలో చిరంజీవి గారిని పట్టుకుని మరి మాటలంటే ఇవాళ మాటలు రావట్లేదు, పెగలట్లేదు పవన్ కళ్యాణ్ గారికి, మాటలు పెగలట్లేదు నాగబాబు గారికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ జనసేన నాయకులు, ఇవాళ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ బాలయ్యని ఖండిస్తున్నారు. మీరెందుకు ఖండిస్తలేదని అడుగుతున్నాను, మీ అన్నయ్య కాదా అని అడుగుతున్నాను. ఒకసారి మీ కుటుంబాన్ని అవమానపరిచారు, మీ తల్లిగారిని అవమానపరిచారు, మీ కుటుంబాన్ని అవమానపరిచారు, మిమ్మల్ని అవమానపరిచారు. సరే మీరు ఏదో సంకనెక్కారు. ఈ రోజున డైరెక్ట్ అసెంబ్లీలో మీ నాన్నగారిని అంటే మీరు నోరు ఎందుకు ఇప్పట్లేదని చెప్పి ప్రశ్నిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.